నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఆధ్వర్యంలో వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. మార్చి 21న వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే సందర్భంగా నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్ SLBCలో గల నిర్మల్ జ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రితీష్, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి సుబ్బారావు పాల్గొని పాఠశాలలోని డౌన్ సిండ్రోమ్తో పాటు ఇతర మానసిక వికలాంగ విద్యార్థులకి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులని అందజేశారు. అనంతరం తల్లిదండ్రులకి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మిషనరీ సంస్థ సేవలకు పెట్టింది పేరు అని, మానసిక వికలాంగులకి సేవలు అందిస్తున్న నిర్మల్ జ్యోతి మానసిక వికలాంగుల పాఠశాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. సాధారణ పిల్లలతో పోలుస్తూ వీరిని చిన్న చూపు చూడకూడదని, ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా నైపుణ్యాలు దాగి ఉంటాయని, తల్లిదండ్రులు వాటిని గుర్తించి వాళ్ళను ఆ దిశగా ప్రోత్సహించాలని కోరారు. ప్రతి మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు 11 నుండి 13 వారాల మధ్యలో డౌన్ సిండ్రోమ్ లక్షణాలను గుర్తించే పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని, ఏవైనా అవలక్షణాలు కల్పిస్తే వెంటనే తగిన చికిత్స అందించడం ద్వారా డౌన్ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం కాపాడవచ్చని అన్నారు. అలాగే వీళ్ళకి మిగతా పిల్లల కంటే తెలివితేటలు తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకి కూడా సరైన శిక్షణ అందించినట్లయితే క్రమక్రమంగా సాధారణ పిల్లలుగా మారే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే గతంలో డౌన్ సిండ్రోమ్ మరియు ఇతర మానసిక వైకల్యం బారిన పడిన విద్యార్థులకు తగిన చికిత్స శిక్షణ తీసుకోవడం వల్ల మిగతా వారి మాదిరిగానే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని వారిని ఉదాహరిస్తూ PowerPoint ప్రజెంటేషన్ ద్వారా తల్లిదండ్రులకి అవగాహన కలిగించారు. అనంతరం విద్యార్థులకి బిస్కెట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఆర్ మంజుల, ఉపాధ్యక్షులు డాక్టర్ వసంతకుమారి, కార్యదర్శి డాక్టర్ రాజేశ్వరి, పాఠశాల సిబ్బంది విజయ, శ్వేత, రమ్య, నాగలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘానికి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నాను. నాకు రైట్ సైడ్ డాక్టర్ వసంతకుమారి గారు వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ రాజేశ్వరి గారు తన సెక్రటరీ. మేము మా నల్గొండ ఈ సంస్థ తరపు నుంచి ప్రతి సంవత్సరం కూడా మార్చి 21 అందరికీ తెలిసిన విషయమే వరల్డ్ డౌన్స్ డే. అంటే మనకి పిల్లలు క్రోమోజోముల పరివర్తనం వల్ల పిల్లలకి మెదడు పెరుగుదలలో, IQ లెవెల్స్లలో కొంచెం తక్కువగా మిగతా వాటితో పోటీ పడలేక ఉండే పిల్లలకి మనం ఈరోజు వాళ్ళకు సహాయం మరియు వాళ్ళని యొక్క ఉత్తేజపరచడానికి మరియు వాళ్ళ తల్లిదండ్రులకి కొంచెం భరోసా ఇవ్వడానికి, ఎందుకంటే ఈ మానసిక పరివర్తనని కొంచెం పెంచుకుంటూ పిల్లల యొక్క దైనందిక జీవితంలో కొంచెం మార్పు తేవడానికి మనం చేసే సహాయాలని కొంచెంగా మనం వాళ్ళకి అందించడం వల్ల వారి యొక్క జీవితంలో వారి యొక్క జీవితం కొంచెం సులభతరం అవుతుందని మేము నమ్ముతూ మా డాక్టర్స్ తరపు నుంచి ఈ పిల్లలందరికీ కూడా ఈ నిర్మలా జ్యోతి కాన్వెంట్ స్కూల్లో వీళ్ళకు స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తున్న సిస్టర్స్ని అభినందిస్తూ పిల్లలకు చేయూతనివ్వడానికి మా సంస్థ తరఫున ఇక్కడికి విచ్చేసాము. ఇది ప్రతి సంవత్సరము చేస్తున్నాము. ఈ సంవత్సరం ఇంకొంచెం పెద్దగా పిల్లలకి మనకు పీడియాట్రిషియన్ డాక్టర్ రితేష్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. డాక్టర్ సుబ్బారావు గారి ద్వారా మానసిక వైద్య నిపుణులు కూడా వచ్చేశారు. వాళ్ళ యొక్క మానసిక స్థితిని గురించి పేరెంట్స్కి వివరించడం జరిగింది. అండ్ పిల్లలకి ఫ్రూట్స్, టానిక్స్ కూడా అందజేశాము. దీన్ని ప్రజలందరూ కూడా బర్డెన్ అనుకోకుండా, తల్లిదండ్రులు కూడా బర్డెన్ అనుకోకుండా వాళ్ళకు చేయూతనిస్తే మంచిదని. మనం ఇది రాకుండా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ స్క్రీనింగ్ అని మెథడ్స్ ఉంటాయి. ఒకటి 3rd మంత్ ఎండింగ్లో NT స్కాన్ చేయడం, రెండవది మనం డబుల్ మార్కర్ టెస్ట్. ఈ రెండింటి వల్ల మనం డౌన్ సిండ్రోమ్ యొక్క లోపల పిండస్థ దశలోనే మనం ఎటువంటి జన్యు పరీక్షలు చేయకుండానే ఈ మార్కర్ టెస్ట్ వల్ల తెలుసుకోవచ్చు. మనకి ఇది అధునాతనంగా డెవలప్ చేయబడింది. ప్రతి గర్భిణీ అమ్మాయి గుర్తుపెట్టుకొని ఈ 2 టెస్టులు చేసుకోవడం ద్వారా డౌన్ సిండ్రోమ్ గుర్తించి అలాంటి పిల్లలకు మనం వస్తున్నందుకు మనం ముందే మెంటల్గా ప్రిపేర్ అవ్వచ్చు. మరియు కొన్ని పోషక పదార్థాలు తీసుకోవడం వల్ల దాని యొక్క ప్రభావితాన్ని తక్కువ చేయొచ్చు. సో మీరందరూ గర్భిణీ స్త్రీలకు సూచన ఈ 2 టెస్టులు ఖచ్చితంగా చేయించుకోవాలి. థ్యాంక్ యూ. మార్చి 2025 నిర్మలా జ్యోతి స్పెషల్ స్కూల్ దగ్గర మేము నల్గొండ ఆబ్స్టిక్ సొసైటీ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము.
పీడియాట్రిషియన్ డాక్టర్ రితేష్, సైకియాట్రిస్ట్ డాక్టర్ సుబ్బారావు, అండ్ మా టీమ్ ప్రెసిడెంట్ డాక్టర్ మంజుల, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వసంత, అండ్ సెక్రటరీ డాక్టర్ రాజేశ్వరి. మా వంతు సహాయం వీళ్ళకి చేయాలని వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడ వచ్చాము. ఈ సంవత్సరం ఆన్ ద ఒకేషన్ ఆఫ్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే ఈ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. జనరల్ హెల్త్ కాకుండా వాళ్ళకి ఏమైనా స్పెషల్ నీడ్స్ అవసరం ఉంటే కనుక వాళ్ళకి పేరెంట్స్కి అవేర్నెస్ ఇస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఫర్దర్ ట్రైనింగ్స్ కానీ గైడెన్స్ ఇవ్వడానికి పీడియాట్రిషియన్ హెల్ప్ తీసుకుంటున్నాము. ఈ సంవత్సరం థీము ఇంప్రూవ్ సపోర్ట్ సిస్టమ్. ఇంప్రూవ్ సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయితే వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఆహార సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఎడ్యుకేషన్ కానీ దాని తర్వాత పెరిగి పెద్దగా అయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సక్రమంగా జీవించేలాగా ఉండేటందుకు మనం సపోర్ట్ చేయాలి. చిన్నతనంలో వాళ్ళకి అన్నీ నేర్పించడం, మాట్లాడడము, బిహేవియరు అదంతా నేర్పించాలి. అట్లా సపోర్ట్ చేయొచ్చు. స్కూల్కి స్పెషల్ స్కూల్స్ మనం చాలా అదృష్టం నల్గొండలో ఈ స్పెషల్ స్కూల్ ఉండడం వలన ఇక్కడ దాదాపు 48 to 50 మెంటల్లీ సబ్నార్మల్ చిల్డ్రన్కి వీళ్ళు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. వివిధ కారణాల వలన వచ్చిన ఈ మెంటల్ ప్రాబ్లంకి తగినట్టుగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. చదువుకోగలిగిన వాళ్ళు చదువుకుంటున్నారు, ఆడుకోగలిగిన వాళ్ళు ఆడుకుంటున్నారు. బిహేవియర్ విధంగా మనం సపోర్ట్ చేయాలి. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని జరుపుకునేలాగా సపోర్ట్ చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫ్రెండ్స్ సపోర్ట్. ఇక్కడ 8 to 9 డౌన్ సిండ్రోమ్ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళ బిహేవియర్లో చాలా మార్పులు ఉన్నాయి. నాకు తెలిసిన ఈ పాప చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేది, వాళ్ళ అమ్మని చాలా ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు నాకు వేరే వాళ్ళ ద్వారా ఈ అడ్రస్ తెలిసి ఆ అమ్మాయిని ఇక్కడ చేర్పించారు. తర్వాత ఒక బాబు, ఆ బాబు నార్మల్గానే ఉన్నాడు. ఇప్పుడే ఈ పాప వచ్చింది. ఈ పాపని ఎన్ని రోజులైంది చేర్పించింది? 3 సంవత్సరాలు అవుతుంది. తేడా ఉందా ఏమన్నా? మంచిగా తేడా ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ వచ్చాము. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కూడా పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. కొంతమంది వెళ్ళిపోయారు. మేము రీసెంట్గా జనవరిలో బాంబేలో నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు చాలా పెద్దది 5 star 7 star హోటల్స్లో డౌన్ సిండ్రోమ్ గర్ల్స్ బాయ్స్ కూడా జాబ్స్ చేస్తున్నారు. చిన్న చిన్న జాబ్స్, వాళ్ళు చేయగలిగిన జాబ్స్. అట్లా మనం ప్రతి లెవెల్లో వాళ్ళని సపోర్ట్ చేయగలిగితే బాగుంటుంది. కొంతమంది పేరెంట్స్కి బర్డెన్ అవ్వకుండా ఉంటుంది, ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా బాగుంటారు. అట్లానే కొంతమంది ఇప్పుడు ఇక్కడ మేము చూస్తున్నాము ఆర్ట్ బాగా వేస్తున్నారు, బొమ్మలు బాగా వేస్తున్నారు. దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కొంతమంది పాటలు, కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు, వాళ్ళని సపోర్ట్ చేయండి. అట్లా వాళ్ళకి మనం చేయగలిగిన విధంగా వాళ్ళని సపోర్ట్ చేయాలి అనేది ఈ సంవత్సరం నినాదం. అప్లికేషన్ ఆఫ్ 21 క్రోమోజోమ్, దట్ ఈస్ డౌన్ సిండ్రోమ్. అందుకని 21st March డౌన్ సిండ్రోమ్ డేగా పరిగణిస్తున్నారు. అండ్ దీనికి కలర్ సింబల్ ఏంటి అంటే ఎల్లో అండ్ బ్లూ. ఓకే, థ్యాంక్ యూ. నేను డాక్టర్ రాజేశ్వరి, సెక్రటరీ ఆఫ్ నల్గొండ ఆబ్స్టెట్రిక్ సొసైటీ. ఈరోజు 21st March, ఈ రోజుని మనం వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే అని సెలబ్రేట్ చేస్తాము. ఎందుకు 21st Marchని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఒకటి ఎక్స్ట్రా క్రోమోజోమ్ 21 నెంబర్లో ఎక్స్ట్రా ఉంటుంది. సో దానికోసం 3rd month ఆఫ్ ద ఇయర్ని 21st Marchని వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే అని సెలబ్రేట్ చేస్తాం. సో యాజ్ ఎ డాక్టర్ మనకి డౌన్స్ అనగానే చాలా బాధాకరము. బట్ కొన్నిసార్లు మిస్ అయిన బేబీస్ కానీ అలా పుట్టినప్పుడు అలా వదిలేకున్నట్టు ఇట్లా సపోర్టివ్ స్కూల్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ మీరు చేర్చడం వల్ల వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది. అండ్ ఈ ఇయర్ నినాదం మేడం చెప్పినట్టు ఇంప్రూవ్ యువర్ సపోర్ట్ సిస్టమ్. అంటే ఇంకొకటి ఏమంటే ఇట్లాంటి పిల్లలు మాట్లాడకి కష్టం ఉండొచ్చు, కాకపోతే డెఫినెట్లీ దే విల్ బీ ఇన్ గుడ్ అట్ సమ్ ఫీల్డ్. మీరు మీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు ఆ పిల్లల్ని రోజు చూస్తుంటారు కదా, వాళ్ళకి ఏ ఫీల్డ్లో వాళ్ళకి నచ్చుతుంది అండ్ వాళ్ళు కొంచెం మాస్టర్ అవుతారు అంటే తెలుస్తుంది కదా. ఐదర్ డాన్సింగ్, సింగింగ్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ ఆర్ ఏదో ఒకటి యాక్టింగ్, ఇట్లాంటివి ఏదున్నా సరే మీరు ప్లీజ్ ఆ ఒక వ్యూనే గుర్తుంచుకొని ఆ దాంట్లోనే మాస్టర్ చేయండి. సో దట్ వాళ్ళు ఇండిపెండెంట్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ. చాలామందికి పిల్లలు ఒకవేళ తల్లి వయసు ఎక్కువ ఉన్నా కానీ ఆర్ సమ్ ర్యాండమ్ మ్యూటేషన్ల వల్ల కానీ ఒకసారి జెనెటిక్ ఇష్యూస్ వస్తాయి. ట్రైజోమీ 21 అంటాము. దానివల్ల పిల్లలకి డౌన్ సిండ్రోమ్ అనేది వస్తుంది. అట్లాంటి పిల్లలు కొంచెం ఫేస్లో తేడాలు ఉంటాయి,
వీక్ ఉంటారు అండ్ మెంటల్లీ కొంచెం వెనుకబడి ఉంటారు. సో అట్లాంటి పిల్లలకి మనము ఎక్స్ట్రా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావడానికి ట్రై చేయాలి. సో ఈ ఇయర్ థీమ్ ఇంప్రూవింగ్ ది సపోర్ట్ సిస్టమ్ ఫర్ ది డౌన్ స్టూడెంట్. గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఆర్ ఒక కంపెనీ సైడ్ నుంచి కానీ మనము ఇన్ జనరల్గా డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ డౌన్ ఉన్న పిల్లలకి ఎట్లా మనం సపోర్ట్ చేయగలుగుతాము, ఎట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయగలుగుతాము అనే థీమ్ ఈ ఇయర్. ఓకే, డౌన్ సిండ్రోమ్ ఉన్నంత మాత్రాన వాళ్ళు కంప్లీట్లీ వెనకబడిపోయి ఉంటారు, వాళ్ళు ఏమి చేసుకోలేరు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరు అనేది ఏమి ఉండదండి. వాళ్ళని స్లోగా ట్రైన్ చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు మనం చేయగలుగుతాము. అండ్ వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు బతకగలుగుతారు కూడా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, సంపాదించగలుగుతారు కూడా. దానికి తగ్గ సపోర్ట్ సిస్టమ్ని మనం ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది.